హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు మనం 6వ తరగతి సామాన్య శాస్త్రంలో భాగంగా 3వ పాఠం నేర్చుకుందాం. వర్షం ఎక్కడి నుండి వస్తుంది. ఇందులో మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్స్ చూసుకున్నట్లయితే, ఆకాశం మేఘావృతంగా ఉంటే వర్షం కురవవచ్చని మనం సాధారణంగా ఊహిస్తాము. కానీ మేఘాలున్న ప్రతిసారి వర్షం కురవదు. ఒక్కొక్కసారి హఠాత్తుగా వర్షం కురుస్తుంది. నీరు, వాటి రూపాలు. నీరు ప్రకృతిలో 3 రూపాలలో ఉంటుందని మనందరికీ తెలుసు. ఘన రూపం. గట్టిగా గడ్డకట్టినట్లు ఉంటే దాన్ని మనం మంచుగడ్డ అని పిలుస్తుంటాం. ఇది నీటి ఘన రూపం. నేను అండర్లైన్ చేసిన పాయింట్లు మీరు కూడా చేసుకోండి. వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ద్రవ రూపం. మంచును బయట ఉంచితే ఏమవుతుంది? అది నీరుగా మారుతుంది. మంచుగడ్డను వేడి చేస్తే అది నీరుగా మారుతుంది. నీరు ద్రవ రూపంలో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులలో నిల్వ ఉంటుంది. ద్రవ రూపంలో ఉంటే నీరు ఎక్కడెక్కడ ఉంటుంది? సముద్రాలు, నదులు, సరస్సులలో, మహాసముద్రాల్లో ఉంటుంది. నెక్స్ట్ వాయు రూపం. నీటిని వేడి చేస్తే వచ్చే ఆవిరే నీటి ఆవిరి, అదే వాయు రూపం. వాయు రూపమే నీటి ఆవిరి. ఇక్కడ కూడా అదే ఇచ్చిండు. ఇది మన చుట్టూ ఉండే గాలిలో ఉంటుంది. మంచుగడ్డను వేడి చేస్తే నీరుగా మారుతుందని, నీటిని వేడి చేస్తే ఆవిరిగా మారుతుందని మనకు తెలుసు. అలాగే నీటి ఆవిరిని చల్లబరచడం వల్ల తిరిగి నీటిని పొందవచ్చు. నీటిని ఇంకా చల్లబరిస్తే మంచుగా మారుతుంది. క్వశ్చన్: మంచును వేడి చేస్తే నీరైతే, నీరును వేడి చేస్తే నీటి ఆవిరైతే, అదే నీటి ఆవిరిని చల్లారిస్తే నీరైతే, నీరుని చల్లారిస్తే మంచు అయితే. బాష్పీభవనం ని ఇగురుట అని కూడా అంటారు. ఏమంటారు? బాష్పీభవనం, ఇగురుట, మేఘాలు ఏర్పడడం. వేడి చేయడం వల్ల నీరు నీటి ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది. తడి దుస్తులలో ఉన్న నీటి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియని బాష్పీభవనం లేదా ఇగురుట అంటారు. నీటిని కొంచెం వేడి చేస్తే వెచ్చబడతాయి, ఇంకా కొంచెం వేడి చేస్తే మరుగుతాయి, ఆవిరవుతాయి. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే బాష్పీభవనం అంటారు, ఇగురుట అంటారు. నీటిని కొంచెం వేడి చేస్తే వెచ్చబడతాయి, ఇంకా వేడి చేస్తే మరుగుతాయి, ఆవిరవుతాయి. వాన చినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్లుగా గుండ్రంగా ఉండదు. మేఘంలోంచి జారి పడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. అంటే నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవన. కనుక నీరు అధిక ఉష్ణాన్ని పొందితే అది త్వరగా ఆవిరవుతుందని మనం చెప్పచ్చు. అదే తక్కువ ఉష్ణాన్ని పొందితే తక్కువ ఆవిరవుతుంది, ఎక్కువ ఉష్ణాన్ని పొందితే ఎక్కువ ఆవిరవుతుంది. అదే భూమిపై బాష్పీభవనం, ఇగురుట సహజంగా జరిగే ఒక ప్రక్రియ. నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన ఉపరితలాల నుంచి నిరంతరంగా నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. సూర్యరశ్మి వల్ల వీచే గాలి వల్ల వాటిలోని నీరు నీటి ఆవిరిగా మారుతుంది. ఇలా గాలిలోకి బాష్పీభవనం ద్వారా, అంటే ఇగురుట ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా ఏర్పడుతుంది. సాంద్రీకరణం. శీతాకాలంలో మనం నోటి నుంచి వదిలే గాలి కంటే బయటి వాతావరణంలో గాలి చాలా చల్లగా ఉంటుంది. వదిలే గాలిలో ఉండే నీటి ఆవిరి నోటిలో వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారుతుంది. స్వల్ప ప్రదేశానికి పరిమితమై దట్టంగా ఉండే ఈ సాంద్రీకరణం చెందిన నీటి బిందువులు చిన్న చిన్న మేఘాలుగా మనకు నోటి ముందు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఇచ్చిండు. గడ్డి మీద తేమ. చలికాలంలో ఏమైతే పొద్దున్న లేచే వరకు చెట్ల ఆకుల మీద నీటి బిందువులు ఉంటాయి, చూస్తే వర్షం పడదు. ఎందుకు? అది సాంద్రీకరణం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. సాంద్రీకరణంలో కృత్యం ఇచ్చిండు. ఇది మనకు అంత అవసరం లేదు. ఒక గ్లాస్ లో నీరు తీసుకొని అందులో మంచు గడ్డలేస్తే కొంతసేపటికి ఏమవుతుంది? ఆ మంచు గ్లాస్ పైన బయట వెలుపల చిన్న చిన్న బిందువులు వస్తాయి. అదే సాంద్రీకరణానికి ఎగ్జాంపుల్ అని ఇచ్చింది. ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు. మేఘాలు, వర్షం. నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది, అందువల్ల అది వాతావరణంలో పైకి చేరుతుంది. భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది. అలా వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలులను తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ సూక్ష్మమైన నీటి బిందువులే గాలిలో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తాయి. వంటింట్లో మేఘాలు, అది కృత్యం. ఇక్కడ చూడండి ఒక పాయింట్. ఈజిప్టు దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తర్వాత కాలంలో వానలో కూడా ఉపయోగించడం మొదలైంది. వర్షం కూడా
ఏర్పడిన మేఘాలు ఒక చోట స్థిరంగా ఉండలేవు. అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరచూ కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోతాయి. ఇలా నీటి బిందువులతో నిండిన మేఘాలు గాలి ప్రవాహాల వల్ల సముద్రాల నుండి భూతలం వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు వాతావరణంలోని పై పొరలలో ఉండే చల్లని గాలుల వల్ల చల్లబడతాయి. మేఘాలు లేకుండా వర్షాలు కురవవని మనకు తెలుసు, కానీ అన్ని మేఘాలు వర్షాలు కురిపించలేవు కూడా. కనుక వర్షం కావాలంటే మేఘాలలో కొన్ని మార్పులు జరగవలసి ఉంటుంది. మేఘాలు మరింతగా చల్లబడినప్పుడు అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారుతాయి. అప్పుడు అవి భూమి వైపుకు దిగుతాయి. ఆ మేఘాల రంగు తెలుపు నుండి నలుపుకు మారుతూ మనకు దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆ మేఘాలలోని తేమ బిందువులు మరింత పెద్దవవుతాయి. మేఘాలు వాటిని ఇక నిలుపుకోలేక తేమ బిందువులు కిందకు రాలటం ప్రారంభం అవుతుంది. దీనినే మనం వర్షం కురవటం అంటాగా. చల్లగా ఉన్న సందర్భాలలో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందకు పడతాయి. వీటిని మనం వడగండ్లు అంటాం. ఋతుపవనాలు. మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. నైరుతి మూల నుండి ఈ గాలులు వీస్తుంటాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. అలాగే నవంబర్, డిసెంబర్ నెలలో కూడా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఈశాన్య మూల నుంచి గాలులు వీస్తుంటాయి. వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. నెక్స్ట్ జలచక్రం. వర్షం కురిసినప్పుడు చెరువులు, కుంటలు నిండుతాయి. నీరు చిన్న చిన్న కాలువలుగా ప్రవహిస్తుంది. ఇలాంటివే చాలా కలిసిపోయి పెద్ద పెద్ద ప్రవాహాలుగా మారుతాయి. పెద్ద పెద్ద ప్రవాహాలు నదులలో కలుస్తాయి. నదులు సముద్రాలలోకి, మహాసముద్రాలలోకి ప్రవహిస్తాయి. కొంత వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలంగా మారుతుంది. వేసవి కాలంలోని అధిక వేడిమి వల్ల ఎక్కువ మొత్తంలో నీరు సముద్రాలు, సరస్సులు, నదులు మొదలైన చోట్ల నుండి బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారుతుంది. ఇది గాలిలోకి చేరి మేఘాలుగా రూపొందుతుంది. ఈ మేఘాలు చల్లబడినప్పుడు వర్షం కురుస్తుంది. నీరు బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారటం, నీటి ఆవిరి మేఘాలుగా రూపొందటం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షంగా కురవటం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి జలచక్రం అంటారు. బాష్పీభవనం, సాంద్రీకరణ ప్రకృతిలో నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. ఇవి ఎందుకు జరుగుతాయి? అడవులు నరికివేయడం వల్ల, కర్మాగారాలు, వెదజల్లే కాలుష్యాల వల్ల భూవాతావరణం వేడెక్కుతుంది. అందువల్ల మేఘాలు చల్లబడడానికి కావలసిన పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఇది వర్షాలు తగ్గిపోవడానికి కారణమవుతుంది. జలచక్రంలో అంతరాయం వరదలకు, కరువులకు దారి. సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. మనం ఏం నేర్చుకున్నాం చూస్తే, భూమిపై నీరు 3 రూపాల్లో ఉంటుంది: ఘనం, ద్రవం, నీటి ఆవిరి, వాయు రూపం. నీరు నీటి ఆవిరిగానే మారే ప్రక్రియను బాష్పీభవనం, ఎగురుట అంటారు. మేఘాలన్నీ వర్షాలనివ్వవు. నీటిని ఎక్కువ వేడి చేస్తే అది త్వరగా బాష్పీభవనం, ఎగరడం చెందుతుంది. నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడేదే మేఘం. సముద్రాలు, సరస్సులు, చెరువులు మొదలగు వాని ఉపరితలాల నుండి నీరు బాష్పీభవనం చెందటం మేఘాలు ఏర్పడడానికి దోహదపడుతుంది. భూతలం నుంచి పైకి పోయినప్పుడు గాలి చల్లబడుతుంది. నీటి బాష్పీభవనం, సాంద్రీకరణాల పరంపర భూమిపై వర్షం పడేందుకు కారణం అవుతుంది. నెక్స్ట్, నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు. నీరు నీటి ఆవిరిగాను, నీటి ఆవిరి మేఘాలుగా, మేఘాలు వర్షాలుగా రూపొందే ప్రక్రియల పరంపరనే జలచక్రం అంటారు. ఒక పాయింట్: ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ఇక్కడ ప్లాస్టిక్ సంచులు వర్షపు నీరు నేలలోకి ఇంకడానికి ఆటంకం కలిగించి భూగర్భ జలాలు తగ్గి కరువులకు కారణమవుతున్నాయి. మరొక వైపు కాలువలకు, నాలాలకు అడ్డుపడి వర్షాలు కురిసినప్పుడు వరదలు వస్తున్నాయి. ప్రధానంగా నగరాలు, పట్టణాలలో ప్రజలకు ఎంతో నష్టం కలిగిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.